సుధ తండ్రి రైల్వేలో లైన్ మ్యాన్. వారికి రైల్వే వాళ్ళు ఇచ్చిన పక్కా ఇల్లు ఉంది. డిగ్రీ లేనందుకు సుధ తండ్రి జీవితమంతా లైన్ మ్యాన్గానే ఉండిపోతాడు. సామాజిక హోదా సాధించాలంటే పై చదువులు అవసరమంటుంది సుధ. సుధ ప్రోత్సాహంతో కాలేజీలో చేరతాడు చందన్. కానీ ఆర్థిక ఇక్కట్లు అతన్ని అడ్డుతగులుతూనే ఉంటాయి. 8 గంటలు కాలేజీ కోసమా ఉద్యోగం కోసమా అన్న మీమాంస అతడిది. కొంత వెసులుబాటున సుధకు అలాంటి పరిస్థితి లేదు. చందన్ అక్కయ్య కూడా చదువుకోవాలన్న కోరిక చాలా ఉంటుంది. కానీ ఆమె చదువు మానేసి పనికి పోతుంది. ఇస్ ఘర్ మే చున్నే కా హక్ సిర్ఫ్ తుమ్హే మిలా హై చందన్ అంటుంది. ఈ ఇంట్లో ఎంపిక చేసుకునే హక్కు నీకు మాత్రమే ఉంది చందన్ అని అంటుంది. కాలేజీకా ఉద్యోగానికి కానీ ఎంచుకునే స్వేచ్ఛ చందన్కి మాత్రమే ఉంది. అణచివేతకు గురవుతున్న కులాల్లో కూడా ఆడపిల్ల మగపిల్లాడు ఉన్నప్పుడు త్యాగం చేయాల్సి వస్తే ఆడపిల్ల విషయంలోనే చేస్తారు. ఈ లింగ వివక్షను కూడా గుర్తిస్తుంది ఈ సినిమా. చందన్ తల్లికి స్కూల్ పిల్లల కోసం వంట చేసే ఉద్యోగం దొరుకుతుంది. ఆమె ఎంత రుచికరంగా వంట చేసినా దళిత మహిళ చేతి వంటను మా పిల్లలు తినరంటూ పైకులాల పెద్దలు గొడవ చేస్తారు. మీ పిల్లలు దొడ్డికెళ్తే ముడ్డు కడగడానికి మాత్రం మేం పనికొస్తాం కదా అని ప్రశ్నిస్తుంది చందన్ అక్కయ్య. కోవిడ్ వంటి సంక్షోభ కాలంలో సాటి మనుషులు ఎంత నిర్దయులుగా తయారవుతారో తెలియజేసి కొన్ని దృశ్యాలున్నాయి ఈ సినిమాలో. ఒక్కసారి దగ్గితే కోవిడే అన్న అనుమానంతో తోటి ప్రయాణికుల్ని వాహనం నుండి దింపేయడం, నీళ్ల కోసం ప్రాధాయపడుతున్న వాళ్ళని రాళ్లు రువ్వి వెళ్లగొట్టడం వంటి దృశ్యాలు చూస్తే మనిషితనం మీద నమ్మకం పోతుంది. నిజ సంఘటనలోని అమృత్కు వడదెబ్బ మాత్రమే తగిలిందని, అమృత్ సయ్యూబ్ ఇద్దరికీ కోవిడ్ నెగటివ్ రిపోర్టు వచ్చిందని తెలిసినప్పుడు మనసు చివుక్కుమంటుంది.